చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే అరెస్టులు చేయించుడు అరెస్టులతో జరిగింది అని మీదే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీదే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది ఓన్ ఇంకా నన్నే అరెస్ట్ చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే అరెస్టులు చేయించుడు అరెస్టులతో మీదే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీదే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి పరిహారం ఇప్పించాలంటూ కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ కాళ్లు పట్టుకున్నారు ఓ రైతు. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన వెంగళ శ్రీనివాస్ అనే రైతు హైవే నిర్మాణానికి 23 గుంటల వ్యవసాయ భూమినిచ్చాడు. దీనికి పరిహారంగా ఒక్కో గుంటకు 36,000 రూపాయలు అందించారు అధికారులు. అయితే ఒక్కో గుంటకు 56,000 రూపాయల నష్టపరిహారం అందించాలని కోరాడు శ్రీనివాస్. రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలిపాడు. విచారణ కోసం అక్కడికొచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని పరిహారం అందించాలని వేడుకున్నాడు. ఎంత చెప్పినా నిరసన విరమించకపోవడంతో పోలీసులు శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే అరెస్టులు చేయించుడు అరెస్టులతో జరిగింది అని మీదే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీదే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది ఓన్ ఇంకా నన్నే అరెస్ట్ చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి పరిహారం ఇప్పించాలంటూ కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ కాళ్లు పట్టుకున్నారు ఓ రైతు. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన వెంగళ శ్రీనివాస్ అనే రైతు హైవే నిర్మాణానికి 23 గుంటల వ్యవసాయ భూమినిచ్చాడు. దీనికి పరిహారంగా ఒక్కో గుంటకు 36,000 రూపాయలు అందించారు అధికారులు. అయితే ఒక్కో గుంటకు 56,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని కోరాడు శ్రీనివాస్. రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలిపాడు. విచారణ కోసం అక్కడికొచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని పరిహారం అందించాలని వేడుకున్నాడు. ఎంత చెప్పినా నిరసన విరమించకపోవడంతో పోలీసులు శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. మీదే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీదే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది